వ్యతిరేకించండి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గా కొనసాగించాలి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గా కొనసాగించాలి. సిపిఎం జిందాబాద్ జిందాబాద్. సిపిఎం జిందాబాద్ జిందాబాద్. విశాఖపట్నం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని శాశ్వతంగా మూసివేస్తున్న ప్రభుత్వం కొనసాగించాలి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని శాశ్వతంగా మూసివేయద్దు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ శాశ్వతంగా ఎయిర్పోర్ట్ గా కొనసాగించాలి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నిన్న దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అందరూ జాతీయ పతాకాలు ఎగరేశారు. దేశాన్ని వెలుగులతో నింపుతామని చెప్పి అన్నారు. కానీ విశాఖపట్నం ప్రజానీకాన్ని చీకట్లో ముంచారు. 60 సంవత్సరాల ఘన చరిత్ర గల వైజాగ్ ఎయిర్పోర్ట్ని మూసేయడానికి సిద్ధపడ్డారు. మాకు అధికారం ఇస్తే ఈ విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత కేంద్రంలో మేమే, రాష్ట్రంలో మేమే, మరి డబ్ల్యూజీ సర్కార్ శరవేగంతో దూసుకుపోతామని చెప్పి అన్నారు. మేము మోడీ గారిని, చంద్రబాబు గారు ప్రశ్న అడుగుతున్నాం. విశాఖపట్నంకి ఎయిర్పోర్ట్ లేకుండా చేయడం అభివృద్ధి అవుతుందా? ఎయిర్పోర్ట్ లేని విశాఖపట్నం చేయడం అభివృద్ధి అవుతుందా? మీరు చెప్తున్న దానికి చేస్తున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పదలుచుకున్నాం. ప్రజల కష్టాలు తీర్చాల్సినటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రధాని, విశాఖపట్నం ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజల మీద కష్టాలు పెంచుతున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఈరోజు ఏ మూల నుంచి అరగంటలో చేరుకోవచ్చు. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 2 గంటల టైం పడుతుంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కోసం 500 ఖర్చు పెడితే ఎవరైనా చేరుకోవచ్చు. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ పోవాలంటే 400 రూపాయలు ఖర్చు పెట్టాలి. దాని బదులు ట్రైన్లో విజయవాడ ఎయిర్పోర్ట్ ఈజీగా అవుతుంది. కాబట్టి ప్రజల మీద కష్టాలు పెంచడం, సమయాన్ని పెంచడం, డబ్బుల భారాలు పెంచడం, ప్రజల మీద ఉన్నటువంటి సదుపాయాలు తీసేయడం చెప్పినది ఈ కూటమి ప్రభుత్వం తగిన పని చెప్పని సిపిఎం పార్టీకి మేము చెప్పదలుచుకున్నాం. విశాఖపట్నం ఎంపీ, ఎమ్మెల్యే దేనికోసం ఉన్నారండి? మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఓటు గెలిపించారు? మీరు డెవలప్ చేస్తారని, ప్రజల కష్టాలు తీరుస్తారని చెప్పని. ప్రజల కష్టాలు తీర్చడం ప్రజల కోసం కాదు కదా మిమ్మల్ని గెలిపించింది. కాబట్టి ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు మీరు విశాఖపట్నం ప్రజల పక్షాన్ని నిలవాలి. వైజాగ్ ఎయిర్పోర్ట్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా దీన్ని కొనసాగించాలి. భోగాపురం విమానాశ్రయాన్ని మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొనసాగించండి. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ పెట్టండి. విజయనగరంతో పాటు పార్తీపురం జిల్లాలో ఎయిర్పోర్ట్ పెట్టండి. మీరు చెప్పారు కదా జిల్లాకు ఎయిర్పోర్ట్ పెడతామని చెప్పి, అదే పెట్టండి. ఆ జిల్లా డెవలప్ చేయండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఉన్న ఎయిర్పోర్ట్ని తీసేయడం, అట్లాంటిది ఒక మహానగరంగా ఉన్నటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూసేయడం అని చెప్పారంటే విశాఖపట్నం అభివృద్ధిని ధ్వంసం చేయడం తప్ప ఇంకోటి కాదు. విశాఖపట్నం ప్రజానీకాన్ని చీకట్లో ముంచడం తప్ప ఇంకోటి కాదని చెప్పదలుచుకున్నాం. ఎప్పటికైనా సరే మీరు వైజాగ్ ఎయిర్పోర్ట్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా కొనసాగించడం చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో ప్రజానీకం మీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పని